నల్గొండ జిల్లా సౌలిగౌరారం మండలం అడ్లూరు గ్రామంలో అత్యంత హేయమైన సంఘటన చోటు చేసుకుంది. మాయమాటలు చెప్పి ఒక మైనర్ బాలికపై ఆమెకు భర్తకు అన్నయ్య యువకుడే లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. స్థానికుల కథనం ప్రకారం అదే గ్రామానికి చెందిన ఆమె సొంత పెదనాన్న కొడుకు ఫిలిప్ మైనర్ బాలికకు నూడిల్స్ తినిపిస్తానంటూ ఆశ చూపాడు. ఆమెను నమ్మించి ఇంట్లోకి తీసుకెళ్లి బెదిరింపులకు గురిచేసి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ బాధితురాలను భయపెట్టాడు. నిందితుడు వేధింపులకు భయపడిన బాలిక మొదట మౌనంగా ఉన్నప్పటికీ చివరికి ధైర్యం చేసి తన తల్లిదండ్రులకు విషయం వివరించింది. దీంతో గురువారం బాధితురాల కుటుంబ సభ్యులు సౌలిగౌరారం పోలీస్ స్టేషన్లో నిందితుడిపై ఫిర్యాదు చేశారు. బాధితురాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. నిందితుడు మైనర్ అయినప్పటికీ ఇలాంటి ఘోరానికి పాల్పడడంపై గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు బాధితురాలని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మేము అట్లూరులో ఉంటున్నాము. నా బిడ్డ మిర్చి రానని అలా పెద్ద బిడ్డకి పోతుంటే మా తమ్మని కొడుకు ఫిలిప్ అనే వ్యక్తి నా బిడ్డకు ఎగుర తీస్తాని ఇంటికి పిలిచి తలుపులు పెట్టి కత్తి మేడలో పెట్టి నీ సొంత నాగడ పడుకో నా బిడ్డ రేపు చేసి నా బిడ్డ జీవితం ఖరాబ్ చేసేయడం. ఒకటింటికి నా బిడ్డ జీవితం ఖరాబ్ చేసి నాతో వచ్చి నా బిడ్డ చెప్పింది. నా బిడ్డ ఒకటింటికి వచ్చి నాతో చెప్పినాక మా కుల పెద్ద మనుషులు అంటే పెట్టి నేను పెద్ద మనుషులు చెప్పిన ప్రకారంగా ఇది ఉన్నాక ఈ రెండవ తారీఖు నాడు 9వ నెల నిన్న 9వ తారీఖు నాడు మా మరదలనే వ్యక్తిగాడికి మేము పంపించినాం. మా మరదలు ఖమ్మంలో ఉంటుంది. ఆమె నిన్న 9వ తారీఖు నాడు 2వ నెల తీసుకొని మా ఇంటికి వచ్చింది. మా ఇంటికి వస్తే అదే నైట్ 8:30కు నా ఇంటికి వచ్చేసే మెసేజ్ అని ఉన్నావే నిన్ను తెగుతా పిలిచిండు. పిలిస్తే నేను పోయినా. పోతే ఎగిరేదిందు రాసేళ్ళని పిలిస్తే పోతే ఇంట్లో వేసి కత్తి మెడ మీద పెట్టి నువ్వు నా అక్కడ వంతనో పండు లేకపోతే నేను సొంత అన్నాడు. చాలిగౌరవం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు వాళ్ళకు కూడా 2 చేతులు దండ పెడతా, చర్య తీసుకోవాలి సార్ మీ దండ పెడతా. నా మీద కత్తి మెడ మీద పెట్టి నువ్వు నా అక్కడ వంతనో పండు లేకపోతే నేను చంపుతా అన్నాడు. నా జీవితం మొత్తం ఖరాబ్ చేసిండు. నాకు న్యాయం చెయ్యండి. 2వ నెల నా పేరు కడవంచి లక్ష్మి. నా బిడ్డ పేరు మెరిసిరాణి. నా భర్త పేరు వెంకన్న. నాకు 3 బిడ్డలు. నాకు 2 బిడ్డలు, 2 కొడుకులు, నాకు 1 బిడ్డ. నా బిడ్డని చదివించుకుంటున్నా. ఉన్న ఊళ్ళోనే ఉన్న అడ్లూరులోనే చదివించుకుంటున్నా. అదే మధ్యాహ్నం 1ంటికి నా బిడ్డని పిలిచి ఎగురేసిస్తారు. ఆ బిడ్డని తీసుకుపోయి చెల్లాని తీసుకుపోయి తలుపులు పెట్టి నా బిడ్డని ఆగం చేసి కత్తి పెట్టి ఆగం చేసిండు. నా బిడ్డ వచ్చి నాకు చెప్పింది. చెప్పినాక మేము పెద్ద మనుషులు మాట్లాడుకున్నాం. పెద్ద మనుషులు మాకు చెప్పిర్రు, వాళ్ళకి చెప్పిర్రు, మాకు చెప్పిర్రు మంచిగా ఇప్పటి నుంచి రావద్దు ఇట్లా చేయొద్దని చెప్పినాక మేము వినుకున్నాక నా బిడ్డని మా అక్క కాడికి తీసుకుపోయి మా అక్క కాడ ఉంచిన ఖమ్మంలో ఉంచినాక కూడా 10 రోజులు 15 రోజులు ఉంచి తర్వాత నిన్న తీసుకొచ్చుకున్న 4 గంటలకు తీసుకొచ్చినాక నైట్ తాగొచ్చి మళ్ళీ కత్తులు తీసుకొని నా బిడ్డ మీదకి మా మీదకి చంపి దాన్ని తీసుకుపోతా లంచదానా అని ఇట్లకెళ్ళి బయటకెళ్ళి లంచ వేసుకపోతా అని నా భర్త మీదకి మా మీదకి కత్తులు తీసుకొని చేతిలో కత్తులు కట్టుకొని తీసుకొని మీ ఇంటి మీదకి వచ్చి ఇట్లా చేసిండు. పోలీసు వాళ్ళకు కూడా ఫోన్ చేసిర్రు. పోలీసు వాళ్ళు వచ్చిర్రు. వాళ్ళకు కూడా వాళ్ళు చెప్పినా వినలేదు. వినకుండా కత్తి మెడ మీద పెట్టుకొని. నా పేరు విజయరాణి. మాది జ్యోతి మహిళా సంఘం. మరి ఈరోజు నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం అడ్లూరు గ్రామంలో మరి కనమంచి వెంకన్న లక్ష్మి గారుల కూతురైన మెన్సిరాణి అమ్మాయికి రాత్ర పోయిన నెల 20వ తారీఖు నాడు వాళ్ళ బాబాయ్ కొడుకు రమ్మని ఇంట్లోకి పిలిచి ఎగ్ రైస్ పెడతానని తీసుకుపోయి నమ్మించి అత్యాచారం గొంతు మీద కత్తి పెట్టి అత్యాచారం చేయటం, రేప్ చేయటం జరిగింది. అదే విషయాన్ని వాళ్ళ తండ్రికి తల్లికి చెప్తే పెద్ద మనుషులలో మాట్లాడటం జరిగింది. సరే పెద్ద మనుషుల మాట కులం మాట వినాలని ఆ తల్లిదండ్రులు కులం మాట విని ఆ పిల్లని భద్రంగా వాళ్ళ చిన్నమ్మ
ఖమ్మంలో ఉంటే ఖమ్మం దగ్గర ఉంచిర్రు. నిన్న రైత్రి తీసుకొచ్చిర్రు అమ్మాయిని. తీసుకొచ్చిన వెంటనే మళ్ళీ వచ్చినావే మెసురాని అని కత్తి పట్టుకొని వాళ్ళ ఇంటి మీదకి దాడి చేయటం, నిన్ను చంపుతా, మీ అమ్మని చంపుతా, మీ నాన్నని చంపుతా, నాతో వస్తావా రావా అని అమ్మాయిని భయోదరకు గురి చేసి వాళ్ళ ఇంటి మీద దాడి చేయటం జరిగింది. పిఎస్కి వాళ్ళు కంప్లైంట్ చేయడంతో పిఎస్ వాళ్ళు రాగానే వాళ్ళు వెళ్ళిపోవటం జరిగింది. ఈ అమ్మాయికి అత్యాచారం జరిగి ఈ అమ్మాయి 9వ తరగతి చదువుతున్న అమ్మాయినే ఈ రకంగా అత్యాచారం